జీహెచ్ఎంసీ జాబ్ మేళాపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఐటీ రంగాల్లో జాబ్లు ఇస్తామని చెప్పి మార్కెటింగ్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు ఇస్తున్నారని వాపోతున్నారు. అందుకే బల్దియా జాబ్ మేళాల్లో వచ్చిన ఉద్యోగాల్లో చేరడానికి నిరుద్యోగులు ఇష్టపడడం లేదంటున్నారు. నిరుద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహించింది జీహెచ్ఎంసీ. 5 సర్కిళ్లలో ఈ జాబ్ మేళాను చేపట్టింది. ఐటీ, హార్డ్వేర్, మెకానికల్, మార్కెటింగ్, బ్యూటిషియన్, సెక్యూరిటీ ఇలా అన్ని రంగాలకు చెందిన 89 కంపెనీలు ఇందులో పాల్గొంటాయని తెలిపింది. దీంతో చాలా మంది నిరుద్యోగులు జాబ్ మేళాకు అటెండ్ అయ్యారు. అయితే 5 సర్కిళ్లలో జీహెచ్ఎంసీ చేపట్టిన జాబ్ మేళాలో మొత్తం 28,000 మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. అందులో 5,026 మంది సెలెక్ట్ అయ్యారు. కానీ 633 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. జాబ్ మేళాకు డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏలు పూర్తి చేసిన నిరుద్యోగులు ఎక్కువగా అటెండ్ అయ్యారు. కానీ జాబ్ మేళాలో వచ్చిన కంపెనీలు ఆఫర్ చేసింది మార్కెటింగ్, సెక్యూరిటీ, టెలికాలర్ ఉద్యోగాలే. దాంతో వీళ్లెవ్వరూ జాబ్స్ లో జాయిన్ కాలేదు. పీజీ, బీటెక్ లు మంచి పర్సంటేజ్ తో కంప్లీట్ చేసి మార్కెటింగ్ జాబ్ లో ఎలా జాయిన్ అవుతామని నిరుద్యోగులు అంటున్నారు. జాబ్ మేళాలో సెక్యూరిటీ, మార్కెటింగ్ జాబ్స్ మాత్రమే ఉన్నాయంటున్నారు. మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఉన్నాయని చెప్పడంతో వెళ్లామని, అక్కడికి 2-3 ఎంఎన్సీలు మాత్రమే వచ్చాయంటున్నారు. ఇక్కడికి వెళ్ళి చూస్తానంటే ఏదో చిన్న కంపెనీలు ఉంటాయి కదా, అలాంటివే బెటర్ అనమాట. పెద్ద పెద్ద బడా కంపెనీలు వస్తున్నాయి, అక్కడ మనం ఉద్యోగాలు ఇప్పిస్తారు అని చెప్పేసి పిల్లలకు వాగ్దానాలు చేశారు. బట్ నిజానికి అలా లేదు. అక్కడ సెక్యూరిటీ కంపెనీలు ఏదైతే చిన్న చిన్న సూపర్ మార్కెట్లకు సంబంధించిన ఉద్యోగాలు మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మేము 80-90% పెట్టుకొని 5,000 ఉద్యోగాలు చేయడం అని వాళ్ళు మాకే చెప్పేస్తున్నారు. మాకు ఇప్పుడు ఇవే ఉద్యోగాలు ఉన్నాయి, చేస్తే ఏమైతే మమ్మల్ని కన్విన్స్ చేస్తున్నారు మా కెరియర్ ని. జీతం నచ్చితేనే ఉద్యోగం చేస్తామనే థాట్ లో ఉన్నారు నిరుద్యోగులు. అంత చదువులు చదివి ఇలాంటి చిన్న ఉద్యోగాలు చేయలేమంటున్నారు. ఈ ఉద్యోగాల్లో సాలరీస్ కూడా 8 నుంచి 10,000 లోపే ఉంటాయంటున్నారు. అలాంటి జాబ్స్ లో జాయిన్ అయ్యి హైదరాబాద్ లో బతకడం కష్టమంటున్నారు. జాబ్ మేళకి వెళ్తే 86%, 90% అవి పెట్టుకొని ఈ సెక్యూరిటీ జాబ్స్ అయితే మేము చేయలేము కదా. నాకు మార్కెటింగ్లో జాబ్ వచ్చింది. మార్కెటింగ్ జాబ్లో అంటే 15,000 10,000 జాబ్ అయితే మేము చేయలేము కదా. 86% బీటెక్లో అంత మంచి మార్క్స్ పెట్టిన అయితే మేము చేయలేము. నాకు వచ్చినా కానీ నేను వదిలేసుకొని వచ్చేసాను. అన్ని కోర్సులు చేసిన విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేలా జాబ్ మేళా నిర్వహించాలంటున్నారు నిరుద్యోగులు. పీజీలు, బీటెక్లు చేసి సెక్యూరిటీ జాబ్ చేయమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.